నిన్నటి వరకు ఆ ఇంట్లో పిల్లల నవ్వులు విరబూసాయి. అల్లరి పిల్లలతో ఆ తల్లి మురిసిపోయింది. విధి ఆడిన వింత నాటకంలో ఆ తల్లి శాశ్వతంగా కన్నుమూసింది. మరి ఆ పిల్లలకి ఎవరు జవాబు చెప్తారు? డాడీ మమ్మీ ఏది? డాడీ అమ్మ ఏది? డాడీ మా ఏది? అంటూ ఆ ముగ్గురు పిల్లలు ఆ తల్లి కోసం ఆరాటపడుతున్న చూసి చుట్టుపక్కల స్థానికులు కూడా తల్లడిల్లిపోతున్నారు. అయ్యో తల్లి దూరమైంది కదా, మరి ఆ పిల్లల పరిస్థితి ఏందని చెప్పేసి. ఈ విషయం అంటే సంఘటన మహబూబాద్ జిల్లా సలార్ తండాలో జరిగింది. వీళ్ళకి పెళ్ళై కొన్ని సంవత్సరాలు కావస్తున్నా కూడా పిల్లలతోనే మమేకంగా పెరిగిన ఆ తల్లి అకస్మాత్తుగా పిల్లలతో ఆడుకుంటూ, పిల్లల్ని ముద్దాడుతూ, పిల్లల్ని ఎత్తుకొని, పిల్లల్ని మంచిగా చూసుకున్న ఆ సమయంలో అకస్మాత్తుగా ఆ దేవుడు ఆ విధి రాత మాత్రం ఆ తల్లికి, ఆ సుష్మాకి అక్కడక్కడ రాసని తెలుస్తుంది. పిల్లలతో మమేకమై ముద్దులు పెడుతున్న సందర్భంలో ఒక్కసారిగా ఆ గుండె ఆగిపోయింది. అకస్మాత్తుగా సుష్మా అక్కడికక్కడే కుప్పకూలి పడిపోయింది. ఏం జరిగిందో తెలియదు. సుష్మా మరణ వార్త అందరినీ కలిసివేసింది. ప్రస్తుతానికి మనం వాళ్ళ ఇంటి దగ్గర సలార్ తండాలో ఉన్న సుష్మా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం మనం. పిల్లలు కూడా చూసుకోవచ్చు మన విజువల్స్ లో కూడా. పిల్లలు కూడా ఆ తల్లిదండ్రుల ఫోటో పట్టుకొని కూడా వాళ్ళు చూస్తున్న ఘటన కూడా అందరినీ కన్నీరు పెట్టిన దృశ్యాలు మనం చూసుకోవచ్చు. అసలు ఏం జరిగింది, అసలు నిజంగా ఇంత దారుణమైన సంఘటన జరిగిందంటే ఎవరు నమ్మలేకపోతుంది. ఎందుకంటే అన్యోన్యంగా పెరిగిన వీళ్ళ దాంపత్యం కూడా మంచిగా జరిగిందని చెప్తున్నారు. ఇది సంఘటన మహబూబాద్ జిల్లా సలార్ తండా జరిగింది. సలార్ తండాకి చెందిన బూక్య సందీప్ సుష్మ దంపతులు ఇద్దరు రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదలు. ముగ్గురు పిల్లలు, అందులో ఒక పాప మానసిక వైకల్యంతో బాధపడుతుంది. బిడ్డల భవిష్యత్తు కోసం మా తల్లి పడాని పాటలు పడింది. ఆదివారం తెల్లవారుజామున సూర్యుడు మాత్రం ఉదయించక ముందే ఆ ఇంట్లో పెను చీకటి అలుముకుందని తెలిసింది. నిద్రలేచిన సుష్మ తన ముద్దుల కొడుకు అన్వేషణ దగ్గర తీసుకుంది. వాడి అల్లరిని చూసి మురిసిపోయింది. కొడుకు బుగ్గపై ప్రేమతో ముద్దు పెట్టింది. ఆ ప్రేమను ఆస్వాదించే లోపే గుండెపోటు రూపంలో మృత్యు ఆమెను కబలించింది. కొడుకును ముద్దాడి కిందకు దించుతూనే సుష్మ కుప్పకూలిపోయింది. అసలు ఏం జరిగింది ఆ రోజు అనే విషయాలు మొత్తం వాళ్ళ భర్త సందీప్ను అడిగి మరిన్ని విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సందీప్, ఏం జరిగింది సందీప్ అసలు ఆ రోజు? పొద్దున లేవగానే గుండె నొప్పి వస్తుంది, నొస్తాను అని చెప్పింది. మేము జనుమా వృద్ధిలో నొస్తానని చెప్పేసరికి అంతలో పిల్లలను చూస్తా అని చెప్పింది. పిల్లలను పక్కన తీసుకుంది. ఒకటిసారి మంచంలో పడిపోయింది. అంతే. ఏమిటి హాస్పిటల్ తీసుకుపోయినా హాస్పిటల్ లేరు అని చెప్పారు. అంటే ఎదురులేపురం ఎందుకు వెళ్ళారు అక్కడికి మీరు? మేము మా అత్తలు ఇంటికి పోయినాం, చుట్టాలు పోయినాం. అడిగి మా బాబుకు హాలిడేస్ ఉన్నాయని చెప్పేసి 2 days ఆడి ఉందాం అని చెప్పేసి అడిగిపోయినాం. ఒకరోజు మంచిగా ఉన్నాం, తిన్నాం తాగినాం, మంచిగా ఉన్నాం. నెక్స్ట్ రోజు పొద్దున 5 గంటలకు విషయం ఇట్లా జరిగింది. గతంలో అలాంటి గుండెపోటు ఎప్పుడు వచ్చింది? నొప్పి ఇలాంటి వచ్చింది ఏమన్నా? నొప్పి ఎప్పుడు ఏం లేదు, సడన్ గా వచ్చింది. అదే రోజు వచ్చింది. ఏం చెప్పలేదు. మా అత్తకి చెప్పింది అది కూడా, ఇట్లా నొస్తాను అని చెప్పేసి. మా అత్త నన్ను లేపింది. సుష్మకి పిల్లలు అంటే ప్రాణం అని తెలుస్తుంది. పిల్లల్ని ప్రాణంగా ప్రేమించింది. వాళ్ళని అల్లరి ముద్దుగా పెంచుకుంది. మరి ఇప్పుడు ఆ పిల్లలకి తల్లి లేని సమాధానం ఎవరు చెప్తారు అసలు? నాకు అదే అర్థం కావట్లేదు. చనిపోయే ముందు కూడా పిల్లలను చూసుకొని చనిపోయిందా? ఇప్పుడు ఎవరు చూస్తారేమో ఏం అర్థం. అన్వేష్ అంటే తనకి ఇష్టం. అన్వేష్ని ముద్దాడుతూ ఒకేసారిగా కుప్పకూలిపోయింది. అవన్నీ చూస్తే ఎంత గుండె మీద తరకపోతుంది కదా. చిన్న పిల్లలు కదా, ముద్దాడింది. వాళ్ళకి ఏం తెలియదు, అమ్మ ఉందని తెలియదు. మరి ఎట్లా మరి పిల్లలకి తల్లి గాని తండ్రి గాని ఇప్పుడు మొత్తం వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉంది కదా. నేనే చూసుకోవాలి కదా, నా పిల్లలు కానీ నేనే చూసుకోవాలి. ఇక వాళ్ళ గుర్తు రాకుండా నేనే చూసుకోవాలి. ఇక ఇప్పుడు పాప అంటే మానసిక వికలాంగులు అని తెలుస్తుంది. పాప ఆలన పాలన ఏ విధంగా ఉండిపోతుంది మరి? ఏం డిసైడ్ కాలేదు, చూసుకోలేదు. మ్యాక్సిమం ట్రై చేస్తా. అన్ని నువ్వే చూసుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉంది కదా. ఇక నేనే చూసుకోవాలి కదా. ఇక ఇప్పుడు బాధాప్త హృదయంతో ఆ భర్త లోటు నుంచి కన్నీరు వస్తుంది తప్ప మాటలు మాత్రం రావట్లేదు. పిల్లలు, దాంట్లో ఒక ఆడపిల్ల ఉంది, ఆమె మానసిక వికలాంగుల. ఇద్దరు పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్న నేపథ్యంలో ఆ ఫోటోలు మొత్తం వదిలిపెట్టిన పరిస్థితి ఉంది. తల్లిని చూసుకుంటూ వాళ్ళు వాళ్ళకి ఏం చెప్పాలి, తల్లి ఎక్కడుంది అని వాళ్ళ భాషలో వాళ్ళ అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ
అమ్మ ఎక్కడుంది అమ్మ ఎక్కడుంది చెప్పేసి వాళ్ళు అడుగుతుంటే ఒక పక్క కన్నీరు పెడుతున్నారు వాళ్ళు. అమ్మ తల్లి చెప్తారు అసలు ఏం జరిగింది తల్లి నా బిడ్డ ఏడవతల్లి ఏం జరిగిందమ్మా ఆ రోజు? ఈడ నొత్తంది అన్నది అమ్మండి, ఈడ నొత్తంది అన్నది చిన్న కొడుకును పిలుచుకుంది, ఒక్కసారి కుప్పకూలిపోయిందండి. పిల్లలంటే అంత ప్రాణమమ్మ? పిల్లలంటే ఎక్కడ ప్రాణం, 3 పిల్లలు ఏంది అస్సలు ఉండదు. పిల్లలంటే సచ్చి ప్రాణం, పిల్లలంటే ఒక్క క్షణం కూడా ఇడిచిపెట్టి ఉండదండి. పిల్లలంటే అంత ప్రేమగా చూసుకునేది నా బిడ్డ. నా బిడ్డ కుప్పకూలి తల్లి చనిపోయింది అమ్మా. ఇప్పుడు మరి పిల్లలు వాళ్ళ ఆలనా పాలన పోషణ వాళ్ళకి ఎట్లా మరి ఇప్పుడు? అమ్మా నేను కూడా చూసుకుంటాండి నా పిల్లలు. నా బిడ్డ పోతే నా పిల్లల్ని నేను చూసుకున్నాండి. నాకేం మాట్లాడరాలేదండి. నువ్వు చెప్తాను ఏం జరిగింది? నేను కోదాడు నుంచి వచ్చిన, మనవరాలు చచ్చిపోయిందని కోదాడు నుంచి ఫోన్ చేసారు. అయితే వచ్చేసిన అండి. అంతలోనే చూస్తే అది కనబడుతుంది. నిజంగా ఆ దేవుడు ఎంత తల సుష్మ తల అతను ఇంత ఘోరంగా రాస్తాడు అనుకుంటావా? నా బిడ్డ బదులు నన్ను తీసుకుపోయిన అయిపోయిందయ్యా. ఇక్కడ చూడండి పాపం వాళ్ళు సుష్మ గురించి మాట్లాడుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఒక కన్నీరు పెడుతున్న సందర్భం చూడు. వాళ్ళంతా పాపం వాళ్ళంతా కూడా అంత పిల్లలతోని సంతోషంగా ఉంటూ వాళ్ళు గడిచిన క్షణాలు ఆ రోజులు నెమరు వేసుకుంటూ కూడా వాళ్ళు కన్నింటి సుఖ సముద్రం మునిపి ఇప్పటికీ 2 చనిపోయినా కూడా ఇప్పుడు వాళ్ళ కన్నింటి నుంచి మొత్తం నీటి చుక్కలు దారిలో పారుతున్నాయి తప్ప వాళ్ళకి ఇంకా నోటి వెంట మాటలు కూడా రావట్లేదు. వాళ్ళకి పిల్లగాళ్ళకి మేము అన్ని మేము చూసుకుంటాము, రేపు పొద్దున పిల్లల భవిష్యత్తు కూడా మాదే అని చెప్పేసి ఉన్నారు.